దేశానికి తొలి ప్రధాని ఎవరు అంటే చిన్న పిల్లాడిని అడిగినా చెప్తారు జవహర్లాల్ నెహ్రూ అని. కానీ ఇదే ప్రశ్నకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అని గుక్క తిప్పుకోకుండా చెప్పేసింది కంగనా. దీంతో ఇప్పుడు టాక్ ఆఫ్ ది నేషన్గా మారింది. ఇంత చిన్న క్వశ్చన్కు కంగనాకు ఆన్సర్ తెలియదా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. ఇలాంటి వ్యక్తికి బీజేపీ పిలిచి కండువా గప్పి హిమాచల్లోని మండి పార్లమెంట్ టికెట్ ఇప్పించిందా అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం కంగనా మాట్లాడిన ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మామూలుగానే నెట్టింట్లో చిచ్చు మొదలైంది కంగనా కామెంట్స్పై. సమర్థిస్తూ కొందరు, విమర్శిస్తూ మరికొందరు మాటల యుద్ధం చేసుకుంటున్నారు. అసలు ఈ వీడియోలో కంగనా ఏం మాట్లాడిందంటే, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చినప్పుడు తొలి ప్రధాని సుభాష్ చంద్రబోస్ ఎక్కడికి వెళ్ళారు, దేశం కోసం పోరాడిన సుభాష్ చంద్రబోస్ను భారతదేశంలోకి అడుగు పెట్టనివ్వలేదు. ఇవి ఆమె చేసిన వ్యాఖ్యలు. దీంతో కంగనాకు మినిమం కామన్ సెన్స్ లేదంటూ, ఈ నాలెడ్జ్తో ఎలా పోటీ చేస్తావంటూ, సినిమాలు చేసుకునే వారి పాలిటిక్స్లోకి వస్తే ఇలానే ఉంటుందంటూ రకరకాలుగా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. అంతేకాదు, అసలు ఇలాంటి వారంతా ఎక్కడ చదువుకొని వస్తారంటూ, కాస్తంత జనరల్ నాలెడ్జ్ పెంచుకోవాలంటూ కౌంటర్లు వేశారు. అయితే వీటన్నింటినీ గమనించిన కంగనా అసలు తగ్గేదే లేదంటున్నారు. తాను మాట్లాడిన దాంట్లో ఒక్క తప్పు కూడా లేదంటున్నారు. దీనికి సంబంధించి క్లారిటీ కూడా ఇచ్చారు. అక్టోబర్ 21, 1943లో నేతాజీ అని పిలువబడే ఫ్రీడమ్ ఫైటర్ సింగపూర్లో ఆజాద్ హింద్ ప్రభుత్వాన్ని ప్రకటించాడు. ఈ దేశానికి ప్రధానిగా సుభాష్ చంద్రబోస్ తనకు తానే ప్రకటించుకున్నారు. ఇది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగింది అంటూ తెలిపారు. సో టెక్నికల్గా నేతాజీనే ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ అని ఆమె డిక్లేర్ చేశారు. సో కంగనా క్లారిటీ చూస్తుంటే ఆమె ఈ కాంట్రవర్సీని కావాలని క్రియేట్ చేశారని క్లియర్ కట్గా అర్థమవుతోంది. మామూలుగా రాజకీయాల్లోకి రాకముందు నుంచే రాజకీయ నేతలపై చేసే వ్యాఖ్యలతో నిత్యం న్యూస్లో ఉండేవారు కంగనా. ఇప్పుడు రాజకీయాల్లోకి రావడంతో ఆ డోసును కావాలని పెంచుతున్నారని అర్థమవుతోంది. దీనికి బీజేపీ మద్దతు కూడా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ నేతలు మామూలుగానే పటేల్ను, నేతాజీని ఆకాశానికి ఎత్తుతారు, నెహ్రూను డీగ్రేడ్ చేస్తుంటారు కదా. లేటెస్ట్గా బీజేపీ పెద్దలే నెహ్రూ టార్గెట్గా విమర్శలు చేశారు కూడా. ఇప్పుడు ఆ లిస్టులో అఫీషియల్గా చేరిపోయారు కంగనా. సోషల్ మీడియాలో కూడా కంగనాకు బీజేపీ నుంచి బాగానే మద్దతు వచ్చినట్లు కనిపిస్తోంది. నిజానికి కంగనా చెప్పిన విషయాలు నిజాలే. నేతాజీ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నిజమే. కానీ దేశానికి స్వాతంత్రం వచ్చాక ప్రజాప్రభుత్వంలో ఇక్కడ ఎవరు ప్రధాని అవుతారో వాళ్ళని టెక్నికల్గా మనం ప్రధాని అంటాం. మరి కంగనా ఈ లాజిక్ని ఎలా మిస్ అయ్యారు? కానీ ఇదంతా కంగనాకు అనవసరం. ఆమెకు కావాల్సింది బీజేపీ ఎజెండాను ప్రజల్లోకి తీసుకెళ్లడం, చర్చకు పెట్టడం, తనకు తాను ప్రచారం చేసుకోవడం. తను అదే చేసింది. పబ్లిసిటీ తెచ్చుకోవడంలో సక్సెస్ అయింది.